అందరికీ నమస్కారం. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సంభావన పూర్వపద కర్మాధారయ సమాసము అలాగే అవధారణ పూర్వపద కర్మాధారయ సమాసం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం అంటే ఏంటిదంటే, సంభావన అంటే పేరు, దీన్ని సంజ్ఞ అని కూడా అంటాం. ఈ సంభావన పూర్వపద కర్మాధారయ సమాసంలో సంజ్ఞానామవాచకము అలాగే జాతినామవాచకం రెండూ ఉంటాయి. సంభావన అంటే పేరు, పేరు అనేది పూర్వపదంలో ఉందనుకుంటుంది. సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం. ఉదాహరణ చూద్దాం. దశరథ మహారాజు, ఇది దశరథుడు అనేది మొదటి పదము, మహారాజు అనేది రెండవ పదం. మొదటి పదాన్ని ఏమన్నాము? పూర్వపదం అని. రెండవ పదాన్ని ఏమన్నాము? ఉత్తర పదం అన్నాం కదా. పూర్వపదంలో పేరు, పేరు అంటే సంజ్ఞానామవాచకం కదా, సంజ్ఞ. పూర్వపదంలో సంజ్ఞానామవాచకం ఉన్నట్లయితే దాన్ని సంభావన పూర్వపద కర్మాధారయ సమాసము అంటారు. ఇక్కడ దశరథ మహారాజు, దశరథ అనేది దశరథుడు అనేది సంజ్ఞానామవాచకము, మహారాజు అనేది జాతినామవాచకం. దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే దశరథుడు అను పేరుగల మహారాజు. అలాగే గంగా నది, గంగా అనేది పూర్వపదము, నది అనేది ఉత్తర పదం. గంగా అనేది నది యొక్క పేరు. ఈ పేరు అనేది సంజ్ఞానామవాచకం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మాధారయ సమాసము. గంగా అనే దాన్నేమో సంజ్ఞానామవాచకం అని, నది అని, నదిని జాతినామవాచకం అని అంటారు. దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే గంగా అను పేరుగల నది. చింత చెట్టు, చింత అనేది పూర్వపదము, చెట్టు అనేది ఉత్తర పదము. చింత అనేది ఏంటి? చెట్టు యొక్క పేరు కదా. ఈ పేరు అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి దీన్ని సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం అంటారు. చింత అనేది సంజ్ఞానామవాచకము, చెట్టు అనేది జాతినామవాచకం. దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే చింత అను పేరుగల చెట్టు. విజయవాడ, విజయ అనేది పూర్వపదము, వాడ అనేది ఉత్తర పదము. విజయ అనేది పేరు కదా, పేరు అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి దీన్ని సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం అంటారు. దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే విజయ అను పేరుగల వాడ. ఏంటి సంభావన పూర్వపద కర్మాధారయ సమాసం అంటే ఏంటిదంటే, పూర్వపదంలో పేరు ఉంది అనుకున్నది సంభావన పూర్వపద కర్మాధారయ సమాసము. నెక్స్ట్ అవధారణ పూర్వపద కర్మాధారయ సమాసం అంటే ఏంటిదంటే, ఒక వస్తువునందు మరొక వస్తువు యొక్క ధర్మాన్ని ఆరోపించుటనే అవధారణ పూర్వపద కర్మాధారయ సమాసం అంటారు. దీన్నే రూపక సమాసం అని కూడా అంటారు. ఈ సమాసంలో ఉపమేయం ఉపమానం రెండూ కూడా ఉంటాయి. ఉపమేయం అంటే ఏంటిదంటే, ఏ వస్తువునైతే వర్ణిస్తామో అది ఉపమేయం. ఉపమానం అంటే దేనితో అయితే పోలుస్తున్నామో అది ఉపమానము. అవధారణ పూర్వపద కర్మాధారయ సమాసం అంటే ఏంటిదంటే, ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడమే అవధారణ పూర్వపద కర్మాధారయ సమాసం. దీన్నే రూపక సమాసం అని కూడా అంటారు. ఉదాహరణ చూద్దాం. విద్య ధనము. ఏంటి? విద్య అనేది ఉపమేయం. దేని గురించి అయితే వివరిస్తున్నామో అది ఉపమేయం. దేనితో అయితే పోలుస్తున్నామో అది ఉపమానం. విద్యను దేనితో పోలుస్తున్నాము? ధనముతో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానము. విద్యాధనము, దీని విగ్రహవాక్యంగా రాస్తే విద్య అనేది ధనము. విద్య వేరు, ధనము వేరు. ఇవి రెండింటికి భేదమున్నను భేదం లేకుండా చెప్పడమే రూపక సమాసము. ఇందులో అనేడి అనే పదం వస్తుంది. నెక్స్ట్ సంసార సాగరము. సంసారం అనేది ఉపమేయము. సంసారాన్ని దేనితో పోలుస్తున్నాము? సాగరంతో పోలుస్తున్నాము కాబట్టి ఇది ఉపమానము. సంసార సాగరము. దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే సంసారం అనేది సాగరము. సాగరాన్ని ఈదడం ఎంత కష్టమో సంసారాన్ని కూడా నెట్టుకు రావడం అంతే కష్టం. ఇవి రెండింటికి భేదమున్నను భేదం లేకుండా చెప్పడమే అవధారణ పూర్వపద కర్మాధారయ సమాసము. రాజ్యలక్ష్మి. రాజ్యం అనేది ఏంటి? ఉపమేయం. రాజ్యాన్ని దేనితో పోలుస్తున్నాము? లక్ష్మితో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానము. దీని విగ్రహవాక్యంగా రాస్తే రాజ్యం అనేది లక్ష్మి. నెక్స్ట్ విజ్ఞాన సంపద. విజ్ఞానం అనేది ఏంటి? ఉపమేయం. విజ్ఞానాన్ని దేంతో పోలుస్తున్నాం? సంపదతో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానం. దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే విజ్ఞానం అనేది సంపద. ఏంటి? అవధారణ పూర్వపద కర్మాధారయ సమాసం అంటే ఏంటిదంటే, ఉపమాన ఉపమేయాలకు
భేదమున్నను భేదం లేకుండా చెప్పడమే అవధారణ పూర్వపద కర్మాధారయ సమాసం. దీన్నే రూపక సమాసం అని కూడా అంటారు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.